నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ పవన్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. సో ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గంలో నేనున్నా. ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న కేకే మహేందర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. సో ప్రధానంగా ఎమ్మెల్యే కోటాలో అనౌన్స్ చేసిన ఎమ్మెల్సీ షెడ్యూల్ ఏదైతే ఉందో, కేకే మహేందర్ రెడ్డి గారి పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో గట్టిగా ఉన్నట్టుగా వాస్తవంగా చాలామంది కార్యకర్తలు నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిరిసిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద సో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, మరి గతంలో పోటీ చేసిన ప్రతిసారి కేటీఆర్కి చెమటలు పట్టించిన నాయకులుగా కేకే మహేందర్ రెడ్డి గారికి మంచి పేరుంది. సో మహేందర్ రెడ్డి గారు నాతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న. నమస్తే. సో బాగున్నారా? పవన్ మీరు బాగున్నారా? ఫైన్ అన్న. సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజే వార్తలు కూడా పబ్లిష్ అయినాయి. సో ఎట్లా ఈసారి కేకే మహేందర్ రెడ్డి గారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రచారం నడుస్తూ ఉంది. సో ఎట్లా ఉంది పార్టీ నుండి పల్స్ ఎట్లా ఉంది? సరే, నేను ఆశావాహినే. ఓకే. మా కార్యకర్తలు కోరుకోవడంలో తప్పుందని నేను అనుకోవట్లే. ఓకే. కానీ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం అది. ఎందుకంటే మంచి చెడులు, సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ అందరం దగ్గరనే ఉంటాం. ఓకే. మీరు ఇంకొంచెం దగ్గర కదా, కుటుంబ సభ్యుల్లాగానే ఉంటాం అందరం. ఎందుకంటే ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తుంటాం. అందులో సత్సంబంధాలతోనే పనిచేస్తుంటాం. అవును, ఆశపడతాను డెఫినెట్గా. ఎందుకంటే నేను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అనేది రాజకీయ చిత్రంలో దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అవును. కాబట్టి ఆ ప్రాముఖ్యతకు దృష్టిలో పెట్టుకొని జనరల్గా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైతే ప్రాముఖ్యత గల సీట్ ఉంటుందో దానిపైన పార్టీని డెవలప్ చేయడానికి అక్కడ ఉన్న నాయకత్వాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. నాయకత్వాన్ని బలపరచడానికి తగిన అంగు ఆర్భాటం అన్ని రకాలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది వాళ్ళ. అందులో భాగంగానే ఇక్కడ నా వెల్ విషర్స్, నా శ్రేయోభిలాషులు అందరు కూడా ఆశిస్తుండని నేను అనుకుంటున్నా. సరే, నేను కూడా ఆశాజీవినే, సహజంగా నేను కూడా ఆశాజీవినే, నాకు కూడా కావాలని ఉంటుంది. కానీ మంచి చెడులన్నీ కూడా అధిష్టానం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి దగ్గరైనా ఇంకోళ్ళ దగ్గరైనా ఇలా రేవంత్ రెడ్డి గారికి అందరి దగ్గరే, ఒకళ్ళ దూరమే ఒకళ్ళ దగ్గర ఉండదు, సమాన దూరమే ఉంటుంది అందరూ. రాజకీయ ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ బంధాలు వేరు. కేకే మహేందర్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారికి మంచి నమ్మకం ఉంటుంది. సో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయాలని అనుకుంటున్నాడని నేనేమంటున్నానండి అంటే, వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు. ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలలో ఉన్నంత మాత్రాన రాజకీయ బంధాలు పెట్టుకున్న రూల్ ఉండదు. అవును. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ అనేకమైన విషయాలను అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ. అవును. అదే టైంలో రాజకీయంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అక్కడ ఆవశ్యకత ఎంత, అవసరం ఏంటి, ఆ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఏమైనా మనం అక్కడ ఉన్న వ్యక్తికి ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి పోటీ చేసి నమ్మకంతో పనిచేస్తాడు అతనికి ఏమైనా చేయాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత మాత్రాన అధిష్టానం వారికి వారి నిర్ణయాలు వేరుండొచ్చు, వారి సమీకరణాలు వేరుండొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం నాకు అనుకూలంగా ఉంటుందా, అధిష్టాన నిర్ణయం నాకు అనుకూలంగా ఉంటుందా అనేది అల్టిమేట్గా ఓ వారం 10 రోజులు బయటపడుతుంది. అంతే తప్ప ఇప్పుడు వస్తే పొంగేది లేదు, పోతే కుంగేది లేదు, వస్తే పొంగేది లేదు, పోతే కుంగేది లేదు. ఇవాళ అందుకని డెఫినెట్గా ఒక సుదీర్ఘమైన రాజకీయ నా జీవితంలో రావాలని కోరుకుంటా. ఓకే. అంతే తప్ప వ్యక్తిగత సంబంధాలకు ఈ రాజకీయ పదవులకు తావు ఉంటుందని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి అందరివాడు, తెలంగాణ ప్రజలవాడు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేసే ఒక సైనికుడు ఇక్కడ. ఓకే. ఏఐసిసి ఆదేశాలను, అంతేకాక దాంతోపాటు పిసిసి ఉంటుంది, ఇంకా అనేకమంది నిర్ణేతలు ఉంటారు. అలా ఒకరితోనే ఏది కాదు, అది రాహుల్ గాంధీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఏఐసిసి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వారి యొక్క సామాజిక సమీకరణలు ఉంటాయి, రాజకీయ చిత్రపటంలో ఏది లాభం ఏది నష్టం అనేది కూడా బేరీజులు వేసుకుంటారు. వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి, అంతే తప్ప. సో కేటీఆర్ మీద డిస్క్వాలిఫైడ్ పిటిషన్ వేసారు హైకోర్టులో. సో అది ఎంతవరకు వచ్చిందన్న?
వారిపైన ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. ఓకే. ప్రస్తుతం వారు ఒక కౌంటర్ వేసిన దాని మీద, మన పిటిషన్ వాళ్ళు ఒక కౌంటర్ వేసిన ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ నాట్ మెయింటైనబుల్ అని చెప్పి. ఓకే. దానికి మళ్ళీ నేను జవాబు ఇవ్వడం జరిగింది. ఆ జవాబు ఇప్పుడు ఏమైంది అనేది చూడాలి. వాస్తవంగా అయితే ఇలా సుప్రీంకోర్టులు కానీ అవన్నీ కూడా ఏమంటాయంటే 6 నెలల లోపల ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని ఉంటుంది. సుప్రీంకోర్టు హైకోర్టు అనేది సబార్డినేట్ కోర్టు. ఈ యొక్క అంశాన్ని ఏదైతే ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఉన్నది, అలా ఎలక్షన్ పిటిషన్ను 6 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి, దాని తుది తీర్పు రావాలని చెప్పి. ఇది ఇక్కడ ఉండగా కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు అందరూ కూడా అసలు శాసనసభ స్పీకర్ పైన ఎటువంటి కోర్టులకు కూడా అజమాయిషీ లేదు. శాసనసభ స్పీకరు ఈ కోర్టుల పరిధుల నుంచి అన్నింటిని కూడా ఎగ్జామ్ చేయబడ్డది. వారు స్పీకర్గా ఉన్నట్టు, వారి ప్రభుత్వం స్పీకర్ ఉన్నప్పుడు డిస్క్వాలిఫై పిటిషన్లు చాలా సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టినారు. అప్పుడు వాళ్ళ జ్ఞాపకం రాలే. ఇవాళ కొంతమంది ఏదో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి పోతే సుప్రీంకోర్టు ఇవాళ ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతుంది. అసలు శాసనసభ స్పీకర్ కానీ లోక్సభ స్పీకర్ పైన కానీ వారికి అధికారం లేదు. సూచన మాత్రం చేయగలుగుతుంది. సూచన మాత్రం చేయగలుగుతుంది. సలహాలు ఇచ్చే మట్టుకే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ని ఫాలో కావండి అని చెప్తుంది. అంతే తప్ప ఈ పొద్దుగా వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఏమన్నా గురువిందగించే సామెత, నిజంగా కూడా నీకు చట్టసభల పైన కానీ న్యాయ వ్యవస్థల పైన కానీ నమ్మకం ఉన్నట్టయితే కేటీఆర్ గారు 6 నెలల కూడా సన్నద్ధం కావాలి. ఈ పిటిషన్ ఆ పిటిషన్ వేయొద్దు. ఎలక్షన్ పిటిషన్లో నీ కొడుకు ఆస్తి కరెక్టే వచ్చిందని నేను చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో అవి కరెక్టా అవునా కాదా ఎగ్జామినేషన్కి రెడీ అనాలి ఎలక్షన్ పిటిషన్. దానికి లొసుగులు తీసి ఇది చేసి అది చేసి చేసే ప్రయత్నం డ్రాగన్ చేసే పరిస్థితి అనేది వస్తుండే వాళ్ళ. అందుకని చెప్పి నేను ఏంటంటే గురువిందకి సామెతలు వద్దు. లేని కాడినేమో నువ్వు కావాలని కొడుతున్నావు, ఉన్న కాడినేమో నువ్వు వస్తున్నావు. న్యాయ వ్యవస్థను నోటితో నవ్వుకుంటూ నొసతో వెక్కిరించినట్టు ఉంది వాళ్ళ. నేను కింది మీద చెప్పిన, ఎందుకంటే వాళ్ళ విధానం అట్టుంది కాబట్టి. ఇది సరే ఎలక్షన్ పిటిషన్ వస్తుంది డెఫినెట్గా న్యాయ ప్రక్రియలో భాగం. అది ఇంకా సంవత్సరం పడుతుందా, 6 నెలలు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా? ఎందుకంటే చాలా ఎలక్షన్ పిటిషన్లు కూడా 5 ఏళ్ళు చూసినాం. ఎలక్షన్లు అయిపోతుంటాయి మళ్ళీ ఆ టైంలో వస్తుంటుంది. కాబట్టి న్యాయ ప్రక్రియను మనం ఏం అనలేము. ఓకే. అది అందరూ మొదటి నుండి కేకే మహేందర్ రెడ్డి గారితో పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మీ ఓటమి తర్వాత చాలా నిరుత్సాహపడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. సో కార్యకర్తలకు ఏ రకంగా ధైర్యం చెప్తా ఉన్నారు? ఒకటి నేను ఏమంటున్నానంటే వాళ్ళు కష్టకాలంలో నాతో పాటు ఉన్నారు. ఓకే. 2001 నుంచి ఇంతవరకు నేను తెలంగాణ ఉద్యమంలో ప్రారంభం నుంచి నా నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది, కొంతమంది వాళ్ళ అవసరాలు ఇచ్చే బయటికి పోయినరు. ఓకే. వేరే పార్టీలకు పోయినరు, అధికారాన్ని అనుభవించరు. దగ్గర రాజకీయాలు నేర్చుకున్న వాళ్ళే ఇటువంటి దుంకినరు, ఇవాళ మనల్ని వాళ్ళు విమర్శిస్తారు. అదంతా వేరు సంగతి. కానీ ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. వ్యక్తిగతంగా నా మీద ఉన్న నమ్మకంతో, నా సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు లాభాపేక్ష కొద్ది, రాజకీయ ఆపేక్ష కొద్ది రాలేవాళ్ళు. ఒక సిద్ధాంతపరమైన నమ్మకం మీద వాళ్ళు నాతో కంటిన్యూ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఓడిపోయినంత మాత్రమే ప్రభుత్వం అధికారంలోకి ఉంది. వాళ్లకు గుడ్డిలో మెల్లనే ఉంటుంది. నేనేమి సిద్ధాంతాలకు చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళకి పని చేయమని చెప్పాను నేను. కానీ గత ప్రభుత్వంలో కంటే కూడా ఇవాళ వాళ్లకు కొంచెం మెరుగైన పరిస్థితుల్లోనే ఉంటారు. వాళ్ళు ఏదో మహేందర్ రెడ్డి గారు ఓడిపోయినారు, మహేంద్రన్న ఓడిపోయిండు అని నిరుత్సాహపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. ఇలా వాళ్ళ పరిస్థితి మాత్రం గత ప్రభుత్వంలో కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏంది, వాళ్ళు ఎప్పుడు కేటీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద 40 నుంచి 50 కేసులు ఇలా యావరేజ్ ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు నెలలో 10-15 రోజులు కోర్టులోనే ఉంటారు వాళ్ళు. అంత ధైర్యంతో ఉన్నోళ్ళు ఇలా ఎందుకు వాళ్ళు నిరుత్సాహపడతారు ఇంకా? కాబట్టి కష్టకాలంలో ఎప్పుడు ఏమైందో తెలియని భయంగా ఒక భయానకమైన వాతావరణంలో అప్రజాస్వామికమైన ఒక నియంతృత్వ నిరంకుశ పోకడతో ప్రభుత్వం నడుస్తుండే. ఆ నడుస్తున్నప్పుడు కూడా అన్నిటిని ఎదిరించి పోరాటం చేసిండ్రు. ప్రజా వ్యతిరేక పనులలో వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు.
దెబ్బలు తిన్నారు, ప్రొటెస్ట్ చేసి దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, కుటుంబాల నుంచి నెలల తరబడి దూరం అయినరు జైళ్ళలో ఉండి. కాబట్టి వాళ్ళు ఏదో నిరుత్సాహపడరు, ఎందుకంటే వాళ్ళు నా సిద్ధాంతాన్ని నమ్మి నా యొక్క దీంతో వచ్చిన వాళ్ళు. కానీ ఏదో అధికారం కోసము లాభాపేక్ష కొరకు వాళ్ళు ఎక్కడ కూడా ఆశించరు. వాళ్ళు ఇవాళ అనేకమైన కేసులు ఎత్తుకున్నారు వాళ్ళు. ఇవాళ పెద్దగా వాళ్ళు నిరుత్సాహపడేది ఉండదు, కాకపోతే ఆశిస్తారు. ఆశించడంలో తప్పు లేదు, ఏదో రాజకీయ లాభం ఆశిస్తారు. రాజకీయ లాభం, వ్యక్తిగతంగా చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి ఏదో ఉంటది. ఇంతకు ముందు కేసులు ఉండి తిరిగినరు, ఇప్పుడు కేసులు లేకుండా హ్యాపీగా ఊపిరి పీల్చుకొని తిరుగుతారు. అవును, అంతే. ఓకే, ఇప్పుడు ఇంకొకటి సార్, అంటే ఇంకొకటి అన్న ప్రధానంగా గత ప్రభుత్వంలో సిరిసిల్ల నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా మంది భూ కబ్జాలు చేశారు. సో వాళ్ళని అరెస్ట్ చేస్తున్న క్రమంలో అధికారులు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల వీడియోలని అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? మరి నిజంగా అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ కావాలని టార్గెట్ చేస్తుందా వాళ్ళని, లేకపోతే అదంతా చట్టరీత్యా పోతున్నటువంటి కార్యక్రమం అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటే మనం చెప్తా, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు దోచుకున్నారనేది అందరికీ ఏర్పడు. బాగా శ్వేతపత్రం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పుల్లోకి నెట్టబడ్డది తెలంగాణ రాష్ట్రం. కాళేశ్వరంలో ఏ విధంగా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరంలో ఏ విధంగా అన్యాయం జరిగింది, అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినాయి, కాళేశ్వరంకు ఏ విధంగా బీటలు బారినాయి, సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఏ విధంగా బుంగలు పడ్డాయి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కానీ ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి ఇవి జరిగినాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌజులలో కూడా ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడ్డారు అని చెప్పి దేశమంతా కోడై కూసింది. ఇలా ఢిల్లీ కళ్ళమ్మకాల్లో కవిత గారి పాత్ర ఏందో కూడా తేలింది. ఆమె అక్కడ తిహాడ్ జైలు. నేను బతుకమ్మ నేను ఎందుకంటే బతుకమ్మ అనేది ఒక పవిత్రమైంది తెలంగాణ ఆడపడుతుల అదొక ఆత్మగౌరవం లాంటిది బతుకమ్మ. దాన్ని ఇంకోలకు బతుకమ్మ అని పెట్టడం నేను దాన్ని 80% కూడా సమర్థించుకున్నాను. ఆమె పేరు కవిత అంతే, ఆవిడ పేరు కవిత కాబట్టి కవితగానే అంటాను. బతుకమ్మ అనేది తరతరాలుగా వస్తున్న సనాతనంగా వస్తున్న మన ధర్మం, తెలంగాణ ఆడపడుతుల యొక్క ఆత్మ గౌరవం అది. దాన్ని ఇంకోలకు వెళ్ళి దాన్ని కించపరచదలుచుకోలే నేను. కాబట్టి ఢిల్లీలోకి వెళ్ళి ఇవాళ తిహాడ్ జైల్లో ఊతలు లెక్క పెట్టి సాగు తప్పి కనులు ఉట్టబోయినట్టు మోడీ దగ్గర మూకరిల్లి ఆఖరికి వస్తే బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చినవన్నీ తెలుసు. అలా ఇలా ఈ కార్ రేసింగ్లో ఇక్కడ వీళ్ళు ఎంత చేసిందో అందరు కూడా తెలుసు. అదే క్రమంలో దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అక్కడ ఫామ్ హౌస్లు చేసిండ్రు. అలాగే ఆయనకు మంది మగాదులు అందరూ కూడా. అదే మాదిరిగా స్థానికంగా ఉన్న నాయకులు ఇక్కడ కూడా అనేకమైన భూ కబ్జాలకు పాల్పడ్డారు. సిరిసిల్ల ప్రాంతంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే. ఒక బడుగు బలహీన వర్గాలకి భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలంటే అసైన్మెంట్ కమిటీల ద్వారా ఇస్తారు. అసైన్ కమిటీలు ఎక్కడ కూడా ఫామ్ కాలే. కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి పడితే వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చేసారు. ప్రొసీడింగ్స్ ఏమో నంబర్ ఉంటుంది. కార్యకర్త అయితే అయిపోయాయి వానికి కాసులు ఇస్తే అయిపోయాయి. రెవెన్యూ వ్యవస్థను మొత్తం చిన్న భిన్నం చేసిన వెళ్ళ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారు. ఈ తరుణంలో అప్పుడు అడుగులకు మడుగులొత్తే అధికారులను ఇక్కడ పెట్టుకున్నారు. పోలీసు వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ అన్ని అడుగులకు మడుగులొత్తే వ్యవస్థని పెట్టుకున్నారు వాళ్ళు అధికారులను. వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచింది. అలా ఇవాళ అసైన్మెంట్లు గవర్నమెంట్ దళిత బడుగు బలహీన వర్గాలకి భూమి లేని నిరుపేదలకు చెందాల్సిన భూములను ఇలా ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్న వాళ్ళు, కార్లలో తిరుగుతున్న వాళ్ళు, ఆల్రెడీ ఎకరాల కొద్ది భూములు ఉన్నోళ్ళు ఇలా భూములను వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. నాకు తెలిసిన మేర ఇంచుమించు ఈ ప్రాంతంలో 2,000 పైచిలకు ఎకరాలు ఇలా టీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైంది. అలా 2 రకాలుగా అన్యాక్రాంతమైంది. కానీ 300 ఎకరాలు మాత్రమే చేసినట్టుగా తెలుస్తుంటది. ఇప్పుడు ఒక్కొక్కటి తవ్వకుండా మెల్లమెల్ల వస్తారు కదా. ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయి. ఒకరేమో నిజంగానే భూమిని చేసుకొని కబ్జాలో ఉన్నారు, వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఆడ ప్రొసీడింగ్స్ ఉంటాయి, మ్యూటేషన్ అవుతుంది,
దానిపైన 1B వస్తుంది, ధరణిలోకి వస్తుంది, అది పట్టాదారు పాస్బుక్ వస్తుంది. కానీ వాళ్ళకి కబ్జాలు ఉండరు ఎక్కడ కూడా, వాళ్ళ అధీనంలో భూమి ఉండదు. ఒక సర్వే నెంబర్లో 36 ఎకరాలు ఉంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో 300 ఎకరాల వరకు కూడా పట్టాలు ఇచ్చినట్టు. పట్టాలు ఇచ్చినట్టు పేపర్లలో వార్తల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ బండారం బయటపడ్డదో, ఎప్పుడైతే రెవెన్యూ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు చేంజ్ అయిపోయి కొన్ని కాంప్లైంట్లు రావడంతో కొన్ని అవకతవకలు జరిగినాయి. కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ చేసి చూసే వరకల్లా ఒక్కొక్కటి తవ్వినా కొద్దీ ఇలా పెంట కుప్ప పడ్డట్టు కొడంకొట్టు బయటపడతారు. పెంకాసులు వెళ్ళినట్టు ఇట్లా బయటపడతా ఉన్నాయి. అవి బయటపడ్డప్పుడు అలా దొరికిన వాళ్ళు ఎవరే అంటే ఆ దొంగలందరూ కూడా ఆ పార్టీకి చెందిన వాళ్ళే, బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు. సహజంగానే వాళ్ళకి ఏమైతుంది, వాళ్ళ కాళ్ళల్లో వణుకు పుడుతుంది. ఇలా ఎదురుదాడి ఎదుగుతారు వాళ్ళు. ఇలా వాళ్ళ వైనం ఏంటంటే, మూఢసాపరండి ఏంటంటే, ఈ భూమి ద్వారా, కబ్జాలో లేని భూమి ద్వారా వాళ్లకు రైతు బంధు పడ్డది. ఓకే, పిఎం కిసాన్ యోజన అని చెప్పి వాళ్ళది పడ్డది. పథకాలన్నీ పడుతున్నాయి. రైతు రుణమాఫీ పడుతుంది. అట్లనే అదే భూమిని బ్యాంకులలో గిరివి పెట్టి అప్పు తీసుకుంటారు. మార్టిగేజ్ క్రాప్ లోన్. అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు మోసం చేస్తున్నారంటే, ఈ మూఢసాపరండి అసలునికి ఎవరు రాదు, ఈ డూప్లికేట్ వాళ్ళకి వస్తుంది. దీన్ని కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు గుర్తుపట్టి ఒక్కొక్కరిని కూడా, ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్మును పలాయనంగా తినే వాళ్ళందరూ కూడా దొరకబట్టాయని ఒక్కొక్కరు చేస్తుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళే వెళ్ళింది. ఇవాళ వెళ్ళేసరికి ఏంది, ఎదురుదాడి చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఓడేమో ఇసుక దొంగనే, అలా ఓడేమో భూదందానే, ఓడో బతుకమ్మ శిల బాపత్ గలైరి. ఇలా ఈ ప్రాంతంలో శ్రీశ్రీ గారు అన్నారు, కాదేది కవిత కనారం, అగ్గిపుల్ల సబ్బు బిల్ల గుర్రపు కళ్ళెం తలుపు గొల్లెం అని చెప్పి వారు రాసినారు అప్పుడు కవిత. కానీ దానికి బదులుగా వెళ్ళి ఇక్కడ మీరు కోర్టులో కూడా కేసు ఇట్లా వాదిస్తారా? ఎక్కడైనా సహజంగా చెప్పుకుంటూ రావాలి కదా. ఇప్పుడు మహానుభావుల కోట్లు అవన్నీ, అవి జీవిత అనుభవాలతో వచ్చినాయి, అవన్నీ కూడా మామూలుగా వచ్చినాయి కావవి. కాబట్టి ఇక్కడ వీళ్ళు దానికి ఏ విధంగా అంటే, కాదేది దోపిడీ కరణం అన్నట్టు, ఎలా నీళ్ళ కింద ఉన్న ఇసుక, చెట్టు, పుట్ట, గుట్ట, చెట్టు మీద ఉన్న తేనె తుట్టె, పంచభూతాలలో దేన్ని కూడా దివ్వకుండా వీళ్ళు ఇక్కడ దోపిడీకి పాల్పడారు. పంచభూతాలను కూడా దేన్ని వదలకుండా ఇక్కడ దోపిడీకి పాల్పడ్డారు. కదా ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా రేపు చేసిన వాళ్ళు. నియోజకవర్గం వ్యాప్తంగా ఆయనకు ఎంతమైనంత అంతమందిగా ఇక్కడ ఉన్న ఆయన వందిమాగలందరూ కూడా దాన్ని వెనుకట ఒక దేశం మీద, మన దేశం మీద మహమ్మదీయులు, మహమ్మద్ గోరి, ఖిల్జీలు మన మీద దాడి చేసినప్పుడు ఎందుకు వద్దురు ఇక్కడికి, దోపిడీ కొద్దురు. వాళ్ళు మన మీద దాడి చేస్తూ సామ్రాజ్యవాద కాంక్షతో పాటు ఇవాళ ఇక్కడున్న ఆస్తులు కూడా కొల్లగొట్టుకుపోయేవాళ్ళు. సహజంగానే మన దగ్గర గుళ్ళల్లో బంగారం బాగుంటుంది, టెంపుల్స్. ఆ బంగారాన్ని వీటన్నిటి కూడా ప్లండర్ చేసి తీసుకుపోయేవాళ్ళు. అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంచే చేను వేసినట్టు వీళ్ళంతా కూడా దోపిడీదారుల వ్యవస్థను ప్రోత్సహించారు. వీళ్ళు తగ్గులు, పిండారీలు అని ఉంటారు. దొంగలలో కూడా రకాలు ఉంటాయి. మామూలు జేబు దొంగలు వేరు, ఇక మామూలుగా పట్టపగలు బట్టలు ఎత్తుకపోయేవాళ్ళు వేరు, రాత్రిపూట చిన్న చిల్లర దొంగరాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచర్స్ వేరు. వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు, పిండారీలు, తగ్గుస్ అని ఉంటారు వీళ్ళు. అది భయంకరమైన అన్నట్టు వీళ్ళు. ఆ రకంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా దోచుకొని పోయినారు వీళ్ళు. దోచుకున్నప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే సహజంగానే వాళ్ళకు ఏం చేయాలి, ఎక్కడే మాపుసుకోక ఎదురుదాడి చేయాలి. సో ఎట్లా చట్టాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారో, మొన్నటిదాకా చట్టం వల్ల పాలిట చుట్టంగా మారింది. వాళ్ళు అడవులకు మడుగులు వస్తే అధికారులను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. డూడు బసవన్నలు కూడా, డూడు బసవన్న లేడు అక్కడ. కలెక్టర్ ప్లేస్ లో ఆ డూడు బసవన్న లేడు. ఇప్పుడు చెప్తూనే మనిషి లేడు, చెప్తూనే పరిస్థితి లేదు. చట్టాన్ని చక్కగా తన పని తను చేసుకుపోయాన్ని. వీళ్ళ అధికార పార్టీ, ఇది ప్రతిపక్ష పార్టీ అని చూసేవాడు కాదు. మేము స్వయంగా చూస్తున్నాం కాబట్టి మాకు తెలిసి వాళ్ళ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, న్యాయబద్ధంగా పనిచేస్తుండ్రు. నాకు తెలిసిన మేర న్యాయబద్ధంగా పనిచేస్తాను. న్యాయబద్ధంగా లేకుండా న్యాయస్థానంలో ఇవన్నీ కొట్టుకోవాలి కదా, అంతే కదా. వీళ్ళు న్యాయస్థానాలకు పోకుండా ఎదురుదాడి ఏం చేస్తారు, ఒక మనిషి యొక్క మోరల్ని దెబ్బతీయాలని, ఒక మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, మనిషిని బీక్ చేయాలని ఒక
చిల్లర రాజకీయంతో వాళ్ళు ఇలా ఆ కలెక్టర్ గారి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూసే ప్రయత్నం చేస్తాను ఇవాళ. ఓకే, ఈ బీఆర్ఎస్ నాయకులు ఓకే, వారు క్లియర్గా చెప్పారు. నేను కూడా స్టేట్మెంట్ చూసిన, నా మీద ఎటువంటి కేసులు లేవు, అది నా వ్యక్తిగతం. ఈ నాయకులకు సిగ్గు లజ్జ ఉండాలి. వీళ్ళ అధినాయకుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళ మీద ఇచ్చిందా, వాళ్ళతో ఆయన వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వలే, ఆయన వారి మీద స్టేట్మెంట్ ఇవ్వలే. కొంతమంది ట్రోల్ చేస్తే సోషల్ మీడియాలో వచ్చిందని రిప్లై ఇచ్చిండు, పేపర్లో చూసిన నేను. నా మీద ఎటువంటి కేసులు లేవు, ఉన్నా కానీ నేను కోర్టులో ఎదుర్కొన్నా, వాటి మీద అన్నిటి మీద కూడా కోర్టు కొట్టేసింది వాటిని అని చెప్పి. వీళ్ళకి సిగ్గు లేకుండా, ఎందుకంటే వీళ్ళకి అనుభవం, వీళ్ళు బతికేది కదా. ఒకడేమో ఫోన్ ట్యాపింగ్ పేరు మీద వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసినోడు, ఇంకా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ చరిత్ర చూద్దామంటే వాళ్ళైతే ఘోరమైన చరిత్ర వాళ్ళది. సొసైటీలో వాళ్ళకు అసలు ఏమైనా ఉన్నట్టయితే సొసైటీలో తలెత్తుకొని తిరిగే వ్యక్తులు కాకూడదు వాళ్ళు సభ్య సమాజంలో, కానీ అన్ని ఇడిచిపెట్టిరు వాళ్ళు. నవ్విపోతురు కాక నాకెటి సిగ్గు అని చెప్పి అన్నిటిని వదిలిపెట్టి వాళ్ళు ఇలా ఈ సమాజంలో తిరుగుతారు, మేమే గొప్పలమని. ఇప్పుడు ఏమంటారు, పిల్లి కళ్ళు మూసుకొని తాగిందంటారు చూడు, ఇక అట్లా వీళ్ళ పరిస్థితి అన్నట్టుగా. అంతకంటే పెద్ద పెద్ద బతుకుతీరు ఉండదు వాళ్ళకు. ఎప్పుడు ఎంతసేపు ఎంగిలి మెతుకులకు తిరిపారేసిన బొక్కలకు చెప్పడే ఒక రకమైన మనుషులు వీళ్ళు. వాళ్లకు ఇంతకంటే గొప్పగా ఏమనిపిస్తుంది, ఇవాళ చట్టం ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇలా 27వ తారీఖు నాడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి యొక్క ఫోటో పెట్టుకొని టీ స్టాల్ పెడితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోకి వస్తుంది, అవునా కాదా? మీరు కూడా ఒక రియలిస్ట్. దానికి పెడితే దాన్ని తీసేయమని చెప్పిండు. తీసేస్తే ఇక్కడ ఉన్న కొంతమంది మేము రాజకీయ నాయకులం అనే ఉన్న రావగానే అరాయిత్యంగా మా సార్ ఫోటో పెడితే తీసేసి ఇష్టాలు అని చెప్పి వాళ్ళు చేస్తే అక్కడ కేవలం అదే విషయాన్ని కాన్సెప్ట్ చేసుకొని కేటీఆర్ ఫోటో ఉండడం వల్లనే తీసేసారు అని చెప్పేసి. ఎందుకంటే అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా పవన్, రాజకీయాలలో ఒకరికి నచ్చరు, ఒకరికి నచ్చరు. నేను నచ్చకపోవడం అనేది నేను తప్పని అంటలేను. వారికి అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానం కూడా వెర్రితెలలు వేయొద్దు ఎవరికైనా. పరిస్థితులు ఏంది, ఇక్కడ ఏం నడుస్తుంది, ఎందుకు వేయాలని. ఎందుకంటే దీని ఏంటంటే చిల్లర రాజకీయ లబ్ధి కోసం చేసే చిల్లర ఎత్తుకోవడం. ఇప్పుడు యథా రాజా తదా ప్రజలకు సామెత ఉంది, యథా నాయకుడు తదా ఫాలోవర్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ సారేమో ఫామ్ హౌస్లకే లేవాడు అధినాయకుడు, ఇంకో యువరాజు అనేటోడు ఆయనకి ఏందో మతి భ్రమించిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత అహంకారమే తగ్గలే ఇంతవరకు. ఆయన కూడా ఇమ్మీడియట్గా ట్వీట్లు పెడతాడు. ఎవరు? కేటీఆర్. నిజంగా కొంచెమైనా బుర్ర ఉండాలి కదా. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా గత 16 సంవత్సరాల నుంచి పనిచేస్తాడు ఆయన. కొంచెం అంటే బుర్ర ఉండాలి కదా. అదిగా ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు, రాజ్యాంగం గురించి మాట్లాడుతావు నువ్వు, ఇలా ఎలక్షన్లలో పోటీ చేసినావు, ఇవన్నీ చేసిన వ్యక్తికి కొంచెమన్నా బుర్ర ఉండాలి కదా, అవగాహన ఉండాలి కదా. అవగాహన లేకుండా డూడు బసవన్నలాగా వాళ్ళు ఏదో అన్నారని చెప్పి నువ్వు ట్వీట్ ఎట్లా పెడతావు? ఇట్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. చేసే ముందు కొంచెం ఎంత అవగాహన ఉండాలి కదా. ఇటువంటి సన్నాసులందరినీ పెట్టుకొని ఇక్కడ ఇన్ని రోజులు ఇక్కడ ఈ ప్రాంతాన్ని దోసుకున్నాడు ఆయన. ఇటువంటి వాళ్లకు వ్యక్తిగత ఆరోపణలు తప్ప ఇంకోటి రాదు కదా. కొంతమంది రాసేటానికి యూట్యూబ్లు ఉంటాయి, కొంతమందికి పేపర్లు ఉంటాయి, దాని మీద ఎంగిలి మెతుకులకు ఆశపడి రాస్తుంటారు. పాపం మనని ఏమనేది, ఎందుకంటే వాళ్ళ బతుకుదిరి కోసం వాళ్ళు చేస్తుంటారు. మనం వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరిని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళ పరిస్థితికి అంతే అనుకొని జాలి పడాలి తప్ప ఇంకోటి చేసేది ఏం లేదు అంతకంటే ఎక్కువ. అది వాళ్ళకి ఎప్పుడో ఒకసారి రియలైజేషన్ వచ్చినప్పుడు వాళ్ళే మారతారని కూడా నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికైన వాళ్ళకి నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని చెప్పేసి కూడా కార్యకర్తలు డిస్కస్ చేసుకుంటున్నారట. సో దాని మీద ఎట్లా స్పందిస్తారన్నా? ఇప్పుడు సహజంగానే కొన్ని స్పర్ధలలో కొన్ని అనివార్యమైనప్పుడు ఇవ్వక తప్పదు. ఓకే, అనివార్యమైనప్పుడు ఇస్తారు తప్ప ఇవాళ అనివార్యం పార్టీకి ఇది లాభం జరుగుతుంది, ఫలానా కాడ మనకు ఫలానా వాళ్ళు ఉంటే మనకు లబ్ధి చేకూరుతుంది, ఆ ప్రాంతంలో మన పార్టీ బలహీనంగా ఉన్నది, ఇవ్వాలి. మన దగ్గర మొదటి నుంచి ఉన్న నాయకత్వం కొన్ని ఒకవేళ సూటబుల్ కాదు కొన్ని పోస్టులకు, వాళ్ళని ఇంకొన్ని పోస్టులు రాబోయే ఎలక్షన్లో వాడుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొందరు దక్కుతుంది. దక్కినప్పుడు దక్కని వాళ్ళు కొంతమంది అక్కడితో మాట్లాడతారు. వాస్తవంగా వాళ్ళ బాధలో కూడా అర్థం ఉన్నది. అది మొత్తం అంతటా జరుగుతుంది అనుకునేది కూడా తప్పు. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రక్రియ తీసుకొని పనిచేసినా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన, బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ వక్రీకరిస్తూ చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో కాంగ్రెస్ పార్టీకి సరైన సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారా, పనిచేస్తున్నారా గట్టిగా?
కాంగ్రెస్ పార్టీ? నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇలా సోషల్ మీడియా వారియర్సా ఇంకో మీడియా వారియర్స్ అని పక్కన పెట్టినైతే అసలు వారియర్స్ అందరూ కూడా జలమే. మేము జనాన్ని నమ్ముకొని పోతాం. ఇప్పుడు నాలుగు వక్రీకరిస్తున్న కోణంలో ఇప్పుడు జనము ఇయ్యాలగా ఉండే. ఇప్పుడు 10 సంవత్సరాలు తక్కువ మార గజకర్ణ గోకర్ణ మాటలు చెప్పిండ్రు. ఏమైనా ప్రజలు 10 సంవత్సరాలు రిలీజ్ అయ్యారు కదా, రియలైజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టింది కదా. ఎంతకాలం మీ మాటలు నమ్మలేం మేము, ఇక అయిపోయింది. చూసేంతకాలం చూసినాం నిన్ను, కానీ ఇది అయిపోయింది, నీకు గోరి కడతాం, రాజకీయ గోరి కడతాం అని కట్టిందా కట్టలేదా? ఏదైనా అంతే. ఇప్పుడు ఏదో మాటినంత మాత్రం శునకానందం అంతా. నేను అనేది ఏంటంటే శునకానందం. ఆ శునకానందం మీద సరే కొంతమేర ప్రభావం చేయదని నేను అంటలేను, చేస్తుంది. కానీ ఎల్లకాలం ఎల్లవేళలా దాని మీదనే ఆధారపడి చేయలేరు వాళ్ళు. ఇప్పుడు ఒక నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది అది? దాని నీటి బుడగని చూసి అది ఒక నిమిషమో 2 నిమిషమో 10 సెకండ్లు ఉంటుంది, టైం ఉంటుంది, అంటే పైగిలిపోతుంది. ఇవి కూడా అటువంటివి నీటి బుడగలు అంటే ఇవన్నీ కూడా. ఇలా నీలాపనిందల్లాగా వేసి దాన్ని పంపించి దాన్ని వక్రీకరించి గజకర్ణ గోకర్ణ మాటలు చెప్పి మసిపూసి మారేడుగా చేసి బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాన్ని నిజం చేయలేరు కదా, నిజాన్ని అబద్ధం చేయలేరు కదా. అబద్ధాన్ని నిజం చేయలేరు, నిజాన్ని అబద్ధం చేయలేరు. ఏదైనా కొంతకాలం అవునా అనుకుంటాం, అవునా అనుకున్నాక ఇంకోటి చెప్తాడు, ఏ కదా ఎందుకైతే అంటాడు. కాబట్టి ఇలా రెండు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఒకటే చట్టంలో నడుస్తున్న పార్టీలు అవి. ఎందుకంటే అవినీతి కూపంలో కూడుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇలా వాళ్ళకు ఈడీ నుండి సిబిఐ నుంచి ఇలా లబ్ధి పొందాలంటే, ఆ చట్టం నుంచి బయటపడాలంటే ఇవాళ వాళ్ళకు బీజేపీ యొక్క అండ అవసరం. ఇవాళ అందుకే ఇవాళ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా, పట్టభద్రుల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టలే, బీజేపీకి అండగా నిలబడుతుంది అది ఇవన్నీ కూడా. కాబట్టి అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో చేసుకుంటున్న అండర్స్టాండింగ్ అనుకో, చీకటి ఒప్పందాలు ఇవన్నీ కూడా, చీకటి ఒప్పందాలు, ట్రయల్స్ ఇవన్నీ కూడా ట్రయల్స్ ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో ఎమ్మెల్సీ ఎలక్షన్ల, మీ మీద ఎదురుదాడి చేయొచ్చు అని చెప్పి ఒక ఆశావాదమైన పొత్తులో వాళ్ళు ఉన్నారు ఇవాళ. సో ఇంకొకటి మహేందర్ అన్న, అంటే సీరియస్గా జనానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కారులు బంగ్లాలు ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ నడుస్తూ ఉంది, కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదు అని ఒక చర్చ కూడా జరుగుతున్నట్టుగా వినబడుతూ ఉంది. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు దుష్ప్రచారం చేస్తారని చెప్పి. కారులు బంగ్లాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉన్నారు. మా దగ్గర కార్లు బంగ్లాలు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కార్లు బంగ్లాలు లేవని నేను అంటలేను. కార్లు బంగ్లాలు ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్య కార్యకర్తలు కూడా వచ్చింది. మీరు అందరూ కూడా చూసింటారు చాలాసార్లు రాజ్యసభ టికెట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు బల్మూరి వెంకట్ ఉన్నాడు, ఆయన పోరాటం చేసిండు. ఈ దేశంలో అత్యంత పిన్న వయస్కులో ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. పోరాటానికి విలువది. ఆయన కార్లు బంగ్లా ఉండొద్దా? కార్లు బంగ్లా ఉన్నంత మాత్రం వాడు పోరాటం చేయలేదా? అదే మాదిరిగా రాపోలో ఆనంద భాస్కర్ ఉండే పార్టీలో, రాపోలో ఆనంద భాస్కర్ అని ఒక వ్యక్తి ఉండే, పార్టీ ఇన్ఛార్జిగా ఉండి పార్టీ ఆఫీస్లో గాంధీ భవన్లో ఆయన పార్టీ అఫేర్స్ చూస్తుండే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్ ఇచ్చింది. ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్సీ నుంచి కూడా మంత్రి పదవులు ఇంటికాడ కూర్చున్న వాళ్ళు పిలిచి ఇచ్చింది. మన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాయి, సామాజిక సమీకరణలు కూడా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా లెవెల్ ఇచ్చాను, ఇలా బీసీల పక్షాన ఉంటాం, మేము అది ఉంటాం ఇది ఉంటాం అంటున్న బీఆర్ఎస్ పార్టీలో ఇలా ప్రతిపక్ష నాయక హోదా ఎవరికి ఉంది? ఎవరికి? ఆయన్నే ప్రెసిడెంట్, ఆయనే ప్రతిపక్ష నాయకుడు, ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. మొత్తం ఎవరు మాట్లాడినా మీడియాలో వాళ్ళు నలుగురే మాట్లాడాలి, వేరే మాట్లాడడానికి వేరే ఏడ మాట్లాడతాం చూడాలి. బీసీల గురించి మాట్లాడినా కవిత మాట్లాడాలి, హరీష్ రావు మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి. వీళ్ళు ఎవరు కూడా బీసీ కులంలో పాల్గొరు. ఇది వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకుడు మాట్లాడే పరిస్థితి ఉండదు ఆ పార్టీ, ఏ పార్టీలో లేదు కదా. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే బండి సంజయ్ బీసీ కులం చేయాలని చెప్పి మోడీని అడగట్లే కదా, వాళ్ళకి అర్హత ఉంటుంది. ఇంకా ఇప్పుడు మేము ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం, దేశవ్యాప్తంగా ఒక కులగణన జరగాలి, దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు రావాలి. ఈ దేశంలో మొత్తం 70-80% మంది వరకు వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళకు తగిన నిష్పత్తిలో వాళ్లకు రాజకీయ న్యాయం జరగాలని చెప్పి మేము రాహుల్ గాంధీ గారు చెప్పారు. మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, మేము చేసినాం ఇమీడియట్గా సంవత్సరం లోపే మేము చేసినాం. చేసే సందర్భంలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి, సహజంగానే తప్పులు జరగకుండా ఎక్కడ ఉండయి. ఇవాళ బీసీ కులగణంలో పండిత సంజయ్ పాల్గొన్నాడా? మరి ఆయన బీసీ కింద ఎట్లా పాల్గొన్న వాళ్ళని బీసీ కింద ఎట్లా పెడతాం? పవన్ పాల్గొన్నాడా? పవన్ ఎట్లా పెడతా నేను?
నేను పాల్గొన్నానా? నేను పాల్గొన్నాను కాబట్టి నన్ను లెక్క పెడతారు ఓసీలా. ఇట్లా పాల్గొన్న వాళ్ళందరినీ ఆటోమేటిక్గా తప్పు వస్తుంది. కొంత తప్పు వచ్చినప్పుడు మేము ఏమన్నాం, మా లెక్కల ప్రకారం ఇంత వచ్చింది, ఇంకేమన్నా సవరణ ఉంటే మేము చేసుకుంటాం అన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా మేము బీసీల కొరకు పనిచేస్తున్నాం, మేము ఓబీసీల కొరకు పనిచేస్తున్నాం అని నరేంద్ర మోడీ కానీ, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ, మరి వాళ్ళ ఇవాళ మేము ఇచ్చిన చట్టబద్ధతకు వాళ్ళు పార్లమెంట్లో అధికారత తీసుకొస్తారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమంటే రాజ్యాంగంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు మించకూడదు ఉంటుంది. ఇలా ఆయన ఏమంటాడు బండి సంజయ్, ముస్లింలకు బీసీ రిజర్వేషన్ ఎట్లా తీసుకొస్తారు అంటాడు. ఆయన తలకాయ మీద మెడకాయ ఉండి మాట్లాడుతుందా లేదా ఎవరికి అర్థం కాదు. ఇలా మండలికి చాలా సంవత్సరాల నుంచి ముస్లింలలో కొంతమంది బీసీ వర్గం ఉంటుంది. ఇది చాలా సంవత్సరం నుంచి వస్తుంది. బీసీఈ కింద ఉంటారు వాళ్ళు. ఆఖరికైతే స్వయంగా వీళ్ళ మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు ఉన్నప్పుడు గుజరాత్లో జరిగిన కులగణలలో, గుజరాత్లో జరిగిన రిజర్వేషన్ పాలసీలలో అక్కడ కూడా ఓబీసీలు తీసుకొచ్చారు. ముస్లిమ్స్ ఓబీసీ కేటగిరీలో వాళ్ళు రిజర్వేషన్లు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకు. మండల్ కమిషన్ రికమెండ్ చేసింది బీసీల ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి. ఇవన్నీ కొంత కూడా ప్రాథమిక సమాచారం లేకుండా, అవగాహన లేకుండా, ఆవేశం కొద్ది మాట్లాడి ఇవాళ ఏదో పొందినంటే తన్నపోయి తన్నించుకుంటూ అవుతుంది. ఇవన్నీ కూడా సోదరుడు కేంద్ర మంత్రి మన దగ్గర నుంచి ఉన్న వ్యక్తి, అందరం సంతోషపడతాం. ఎందుకంటే మన బిడ్డ కరీంనగర్ బిడ్డ ఇలా కేంద్ర పదవిలో ఉన్నాడు, మంచోడు, మంచి ఎదగాలని కోరుకుంటాం. పార్టీ ఏదన్నా ఉండొచ్చు, ఒక రాజకీయాలు డిఫరెంట్. ఏ పార్టీలు ఉన్నా కానీ అందరికీ అన్ని పార్టీలు నచ్చాయి, అన్ని సిద్ధాంతాలు నచ్చాయి. ఆయన సిద్ధాంతాన్ని ఆయన నమ్ముకున్నాడు, ఆయన పైకి వచ్చిండు, మనం కూడా సంతోషపడాలి. రాజకీయంగా విభేదిస్తాం, రాజకీయ విభేదనలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. కానీ వ్యక్తిగతంగా మనం ఆయన పడినప్పుడు సంతోషపడతాం. కానీ వచ్చిన పదవి పట్ల వారి యొక్క వ్యక్తిత్వాన్ని వినమడింపజేసుకునే దిశగా ఉండాలి వాళ్ళ స్టేట్మెంట్లు. కానీ కనీసం రాజకీయ పరిజ్ఞానం లేనట్టు, సలహాదారుల యొక్క సలహాలు లేకుండా వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా కూడా సిగ్గుతేటు. సో అన్న, ఇంకోటి, స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 39 వార్డులకి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో దింపడానికి నాయకులందరినీ సిద్ధం చేసుకున్నారా? ఎవరెవరిని దించబోతా ఉన్నారు? కీలకంగా ఈసారి మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉందా మీ నాయకత్వంలో? తినబోదు గారెలు రుచేందుకు తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. మా ప్రయత్నాలు మేము చేస్తాం, అధికారంలోకి వస్తాం. 39 వార్డులలో మేము అధికారంకు రావాల్సిన సీట్లు గెలుచుకుంటాం. సో సిరిసిల్లాలో ఉన్నటువంటి నోటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ, అంటే పూర్వం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి నోటెడ్గా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అవి నెరవేర్చబోతా ఉన్నారా సిరిసిల్లాలో? ప్రధానంగా సాధ్యమైన వేళ సిరిసిల్లలో ఒక సుపరిపాలన, స్వచ్ఛ పరిపాలన, అవినీతిరహితమైన పరిపాలనను అందించుకుంటూనే ఈ ప్రాంత పట్టణ అభివృద్ధికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇక్కడ మిగిల్చింది ఏం లేదు ఈ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఇలా 7 లక్షల కోట్ల అప్పుతో చేసింది. ఇలా సంవత్సరానికి 72,000 కోట్ల మిత్తులు కడుతున్నాం. ఇటువంటి తరుణంలో మాకున్న ఆర్థిక పరిధుల్లో తప్పకుండా ఈ ప్రాంతానికి సాధ్యమైన వేర సిరిసిల్ల పట్టణ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు మినిమం ఫెసిలిటీస్, అవినీతి రమయమని మన దగ్గర రోడ్డు ఎత్తే రోడ్డు వ్యా లెక్కలు చూపిస్తే మనం పైసలు తీసుకుంటుంది. ఇటువంటిది ఉండదు. మన ఏదైనా గ్రౌండింగ్ అవుతుంది, ప్రతి పైసా గ్రౌండింగ్ అయితే జవాబుదారితనం ఉంటుంది. దాని ద్వారా పనిచేసి తప్పకుండా సిరిసిల్ల ప్రాంతానికి ఒక సుపరిపాలన, స్వచ్ఛ పరిపాలన, ఇలా ఒక సురక్షితమైన మంచినీరు, మంచి పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం 100% చేస్తాం, చేసి చూపిస్తాం. సో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? సిరిసిల్ల నియోజకవర్గం మనం చెప్పేదే ఉంటుంది, వాళ్ళన్నీ చేసి చూపిస్తారు. మనం చెప్పింది ఏముండదు, వాళ్ళే అన్ని అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళే న్యాయ నిర్ణేతలు, ఎక్కడైనా వాళ్ళ న్యాయ నిర్ణేతలు. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళ చేయనని ఉండదు. ఒకటే కోరుకునేది ఏంటంటే న్యాయం దిక్కుండండి. ఒక పరిపాలన అందిస్తున్న మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల
ఒక నియంత నిరంకుశ అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలనకు మీరు అందరు కూడా అంతమొందించారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో అవినీతిమయంలో నింపిన ప్రభుత్వం నుంచి మీరు అందరు కూడా విముక్తి పొందిండ్రు. ఒక రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మీరిచ్చిన వెర్డిక్ట్తోని మీరిచ్చిన తీర్పుతోని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇటువంటి ఆర్థిక అస్తవ్యస్తలు ఉన్నప్పటికీ కూడా ఒక చిత్తశుద్ధితోని ఆత్మశుద్ధితోని ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి ఒక సంవత్సరం లోపల 56,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 11,000 మంది డిఎస్సి నిర్వహించి 11,000 మంది ఉపాధ్యాయులను నియమించిండు. ఇక్కడ అరగారిపోయిన అడగంటిపోతున్న విశ్వవిద్యాలయాలను మళ్ళీ ఉపకులపతులను నిర్మించి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదువుకునే మాదిరిగా విశ్వవిద్యాలయకు పునర్జీవనం పోసుకొచ్చిండు. ఇలా స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కూడా తమ కాళ్ళపై తను నిలబడే దిశగా స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చిండు. అంతేకాకుండా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించిండు నిరుద్యోగ యువకులకు. అదే మాదిరిగా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి ఇక్కడ ఉన్న అన్ని మానవ వనరులను ఇలా యువ వనరులను వాళ్ళలో ఉన్న స్కిల్ను అన్నింటిని కూడా ట్యాప్ చేసి ఈ దేశంలో తెలంగాణను నంబర్ 1 స్థానంలో ఉంచాలని చూసిండు. ఎక్కడ లేని సాహసోపేతన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండు. రైతు భరోసా పెంచిండు. వడ్లకు ఇలా బోనస్ ఇచ్చిండు. సన్నవడ్లకు బోనస్ ఇచ్చిండు. విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచిండు. వాళ్ళకు ఉంటే ఏదైతే మినిమం ఈ యొక్క ఏమంటారు మన సబ్బులకు వాటికి వీటికి కూడా ధరలు పెంచిండు. వాటన్నిటి కూడా ఇవన్నీ పెంచుకుంటూ వచ్చిండు. దానికి అంటే యువత పట్ల అన్నింటిలో తోడ్పాటు ఉంటాడు. మాకున్న ఆర్థిక అస్తవ్యస్తల్లో కూడా చేసుకుంటూ వస్తాను. కాబట్టి సిరిసిల్ల ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాల్సిన తరుణం ఇది. ఎందుకంటే బీసీ కులగణన చేసిన ఎక్కలేని సంక్లిష్టంగా ఉన్న పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఇవి. ఎటువంటి తరుణంలో కూడా బీసీ రిజర్వేషన్ కులగణన చేపట్టిండు, వర్గీకరణ చేసిండు. ఇటువంటి సమయంలో అందరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క సమసమాజ స్థాపన కొరకు, దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే పాటుపడుతుందో వారి అభ్యున్నత కొరకు ఆ మేనిఫెస్టో ప్రకారం తన శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితోని ఆత్మశుద్ధితోని పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.